హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు విఎస్ఎస్ ఫైనాన్స్. ఎలా చేశారండి ఫ్రైడే మార్కెట్లో ఆప్షన్ పుట్ బయర్స్కి ప్రాఫిట్ ఇచ్చింది, అలాగే ఆప్షన్ బయ్యర్స్కి ప్రాఫిట్ ఇచ్చింది. ఆల్రెడీ ఈ మూవ్ ఏదైతే ఉందో ఈ మూవ్ని మనం ముందు రోజే మార్కెట్లోనే ఎక్స్పెక్ట్ చేసాం కదా. థర్స్డే రోజున మనం ఈ వీడియో పోస్ట్ చేసామండి. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఆల్రెడీ మనం ముందుగానే ఈ టైప్ ఆఫ్ మూమెంటం మార్కెట్లో ఉండబోతుందని ముందు రోజే మనం థర్స్డే రోజు మార్కెట్ క్లోజింగ్ని బట్టే ఫ్రైడే ఇలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసాం. అనుకున్నట్టుగానే ఈ విధంగా హెవీ మూమెంటం అనేది మార్కెట్లో మనం చూడగలిగాము. ఎవరైనా ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడండి. లాస్ట్ వీడియోస్లో కూడా డెఫినెట్లీ ఈ మండే ఫ్రైడే స్ట్రాటజీ ఇప్పటివరకు ఫెయిల్ అవ్వలేదండి ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి. అలాగే బ్యాక్ టెస్ట్లో కూడా మీకు చాలా డేటా చూపించాను. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియో ఓపెన్ చేసిన 1 or 2 minutes చూసి వదిలేస్తున్నారు. వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఈ వీడియో యొక్క వాల్యూ ఏంటో మీకు తెలుస్తుందండి. అలాగే ఈ స్కాల్పింగ్ వీడియో స్ట్రాటజీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ వీడియోకి. ఈ వీడియో కింద చాలా మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారండి. అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఆప్షన్ ట్రేడింగ్ రిలేటెడ్ చాలా సీక్రెట్ పాయింట్స్ అనేది నేను రివీల్ చేశానండి. మీరు వీడియో ఎండ్ వరకు చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తే మీరు ఈ వీడియో చూసిన తర్వాత టైం వేస్ట్ చేశానని అనిపించదు. అలా అనిపిస్తే అన్సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో డేటాను ఒకసారి పరిశీలించండి. థర్స్డే పోస్ట్ చేసిన వీడియో ఎగ్జాక్ట్ లెవెల్స్తో మార్కెట్ రివర్సల్ తీసుకుంది. ఎలాంటి న్యూస్ లేకుండానే మార్కెట్లో ఇంత హెవీ మూమెంటం ఇస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడున్న ప్రజెంట్ డేటాను బట్టి మండే మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. మండే మార్కెట్స్ని మనం ఎలా చూడాలి, గ్యాప్ అప్ అయితే ఎలా చూడాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా చూడాలి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా చూడాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్లోనే ఈ విధంగా ఇక్కడ 53,630 ఏదైతే హై ఫామ్ చేసిందో ఫ్రైడే రోజున ఈ హైని ఏ విధంగా క్రాస్ చేయకుండా మార్కెట్ చూడండి ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఏదైతే 53,630 లెవెల్ ఈ లెవెల్కి లోపలే మార్కెట్ ఫస్ట్ 15 minutes ట్రేడ్ అయ్యాక ఒక రెడ్ క్యాండిల్ కనుక ఇలా ఫామ్ అయ్యిందంటే రిజెక్షన్ క్యాండిల్, మీరు అగైన్ 53,300 277 ఈ లెవెల్కి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఏదైతే మనకి ఈ రేంజ్లో మనకి ఫైట్ చేస్తుంది కదా ఈ విధంగా, ఇదే విధంగా నెక్స్ట్ మార్కెట్లో ఈ విధంగా రిజెక్షన్ వచ్చి ఇక్కడ నుంచి ఇదే రేంజ్లోనే ఫైట్ చేసి మార్కెట్ 54,000 ఈ లెవెల్ని టచ్ చేస్తుందని నేను అనుకుంటున్నానండి. పర్సనల్ ఒపీనియన్. ఇన్ కేస్ మార్కెట్ కనుక మండే ఓపెనింగే ఈ రెసిస్టెన్స్ జోన్ క్రాస్ అయ్యి లేదా మార్కెట్ ఇలా ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా అబౌవ్ ఏదైతే ఈ హై లెవెల్ బ్రేక్ చేసి అబౌవ్ ఏదైతే ఈ రెసిస్టెంట్ జోన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెంట్ జోన్ని క్రాస్ అయ్యి క్లోజింగ్ ఇస్తే ఒక రీటెస్ట్తో ఈ విధంగా వచ్చి 54,400 లెవెల్ని ఏదైతే హాల్ టైమ్ హై ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో ఈ హైని టచ్ చేసే అవకాశం ఉందండి. మండే స్ట్రాటజీ ఆల్రెడీ మనం వీడియో పోస్ట్ చేసాం. మండే స్ట్రాటజీ రూల్ని మీరు ఫాలో చేసినా కూడా మీకు ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అనేది మీరు బుక్ చేయగలరు. అబౌవ్ 53,900 బై జోన్, బిలో 53,630 సెల్ జోన్, అప్ టు 53,300 ఈ లెవెల్ వరకు. ఈ రేంజ్లోనే మార్కెట్ మ్యాక్సిమం ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మండే మార్కెట్ ఎలా ఉంటుందో. అయితే మండే ఈ విధంగా మీరు ట్రేడ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ అగెయిన్స్ట్గా. అలాగే నిఫ్టీ కూడా నిఫ్టీలో కూడా ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా
ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక ఒక రిజెక్షన్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయ్యింది అంటే అప్ టు మీరు 24,500 లెవెల్ మళ్ళీ టచ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నియరెస్ట్ సపోర్ట్ కూడా ఉంది 24,700. ఈ 700 లెవెల్ అనేది నియరెస్ట్ సపోర్ట్ అయిందండి. ఇప్పుడు ఇన్ కేసు మండే ఓపెనింగ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదా ఫ్లాట్ ఓపెన్ అయినా ఒక రిజెక్షన్ క్యాండిల్ కనుక ఇక్కడ వరకు వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఫైటింగ్ జోన్ లాగా ఫామ్ చేసి మార్కెట్ కనుక అప్ సైడ్ కనుక బ్రేక్ ఇస్తే మీరు అప్ టు 24,900 లెవెల్లో మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు ఇంట్రాడే వాళ్ళు. ఈ లెవెల్ 24,900 కనుక బ్రేక్ చేసిందంటే అప్ టు 25,200 ఈ లెవెల్ వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. అబౌవ్ 24,900 క్రాస్ అయిన తర్వాత బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది ఎక్కడ చూడాలి అంటే అబౌవ్ 24,900 ఈ లెవెల్లోనే మీకు ఇక్కడే మీరు బై ఆపర్చునిటీ అనేది చూసుకోవాలి. ఈ రేంజ్లో ఉన్నప్పుడు మీరు బై ఆపర్చునిటీ అనేది చూడడం కరెక్ట్ కాదు. నిఫ్టీకి అగేన్స్ట్గా మండేకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చి 24,500, నియరెస్ట్ సపోర్ట్ వచ్చి 24,700, అలాగే రెసిస్టెన్స్ వచ్చి 24,900, అలాగే అబౌవ్ రెసిస్టెన్స్ వచ్చి 4,200. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో బై ఆపర్చునిటీ చూసి ట్రేడ్ చేయండి. అలాగే రఘువీర్ సింథటిక్స్ ఈ స్టాక్ పైన ఒకసారి ఒక లుక్ వేయండి. చాలా మంచి బిగ్ టార్గెట్ ఈ స్టాక్లో కనబడుతుందండి. ఒక మంచి బ్రేక్అవుట్ తర్వాత చాలా మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ తర్వాత ఒక్కసారిగా మార్కెట్ అనేది 130 లెవెల్ నుంచి 300 లెవెల్ క్రాస్ అయిందండి. 300కి రీచ్ అయ్యి అగైన్ ఒక సెల్లింగ్ రేంజ్లోకి వస్తుందండి. అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఫైటింగ్ ఏరియా తర్వాత బ్రేక్ చేసిందంటే అది ఒక రీటెస్ట్ అనేది చేస్తుంది ఈ లెవెల్కి. ఇది ఫైటింగ్ చేసిన తర్వాత ఇది బ్రేకింగ్ పాయింట్. ఈ బ్రేకింగ్ పాయింట్ని రీటెస్ట్ చేస్తుందని చెప్పాను. సో మార్కెట్ అదేవిధంగా ఇక్కడి వరకు రీచ్ అయిన తర్వాత ఇక్కడి నుంచి రివర్సల్ తీసుకొని ఇక్కడ రీటెస్ట్ చేయడానికి వస్తుందండి. మీరు ఈ లెవెల్లో కనుక మీరు బయ్యింగ్ ఆపర్చునిటీ అని వెతికితే దీంట్లో చాలా తక్కువ టైంలోనే మంచి రిటర్న్స్ తీసే అవకాశం ఉందండి రఘువీర్ సింథటిక్స్. ఒకసారి ఈ స్టాక్ పైన ఒక లుక్ వేయండి. అలాగే మన వీడియో రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.